రెడీగా ఉన్నారు. మరి జైలుకి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో అవాకులు చవాకులు పెడుతున్నారు. వాళ్ళకు రావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అయిపోయిన తర్వాత మొత్తం లాంగ్ షాట్ తీసుకున్నాం. నేను అందుకే తోసిపడుతుంది. ఫస్ట్ మీరు కానీ నాయకులు వేరే ఉంటుంది. తలపకాయ పెట్టరు మహేష్ కదా సార్ సార్ అందరికీ నమస్కారం అండి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి, యువతరాన్ని, విద్యార్థుల్ని తనదైన సేవ చూపిస్తున్నటువంటి మన యువ నాయకులు, కాయా కష్టం చేసుకున్నటువంటి ప్రజానికానికి అండగా ఉండేటువంటి యువ నాయకులు జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నలుమూలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో ఈరోజు మరి 5 స్టేషన్ సెంటర్లో కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏలూరు ఎంపీ గారి పనితీరు ఒక ఎత్తు అయితే, ఇప్పటిదాకా పనిచేసినటువంటి ఎంపీలు పనితీరు ఒక ఎత్తు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, శ్రామికులు కానివ్వండి,
మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అన్ని విధాలా కూడా మరి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి పుట్టా మహేష్ గారు అని చెప్పి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఆయన రైతులు, పొగాకు రైతులు కానివ్వండి, పామాయిల్ రైతులు కానివ్వండి, వారి గురించి మరి పార్లమెంట్లో ఆయన గళం వినిపించి వారికి మద్దతు ధర కల్పించడం జరిగింది. అలాగే యువత ఎవరైతే నైపుణ్యత లేకుండా మరి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా నైపుణ్యత శిక్షణ తరగతులు ఇప్పించి మరి ఉద్యోగ కల్పనలు కలిగించడం జరిగింది. మరి ఎవరైతే ఆయన ఆఫీస్కి కానివ్వండి, ఆయనకి కానివ్వండి ఒక మెసేజ్ చేసి మాకు ఈ కష్టం ఉందని చెప్పి తెలియజేస్తే మరి ఒక 1 అవర్లోనో ఒక పూటలోనో మరి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు మన యువ నాయకులు పనిచేస్తున్నందుకు మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన నాయకులు అని చెప్పి పుట్టా మహేష్ గారిని కొనియాడుతున్నాం. అలాగే ఈరోజు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ అందాలనే విధంగా మరి 7 నియోజకవర్గాలు అందరినీ కూడా మరి ఒకటిగా చూస్తూ 6 శాసనసభ్యుల్ని ఒక మంత్రి గారిని అందరినీ కూడా ఎంతో చక్కగా మరి వారందరితో సత్సంబంధాలు పెట్టుకుని 7 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి సంక్షేమం విషయంలో పోటీ పడే విధంగా అందరికీ సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా గౌరవ ఎంపీ పుట్టా మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏలూరు జిల్లాలోనే నలుమూల నుంచి వచ్చి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగి కేక్ కట్ చేశాం. ఈ ఎంపీ గారు ఈ గత ఎప్పుడూ జరగని విధంగా ఈ ఏలూరు నియోజకవర్గంలో ప్రతి పనిలో టుబాకో కానీ, కొల్లేటి సమస్యలు కానీ, వికలాంగులు కానీ, ప్రజలందరికీ కూడా ఎన్నో సెంట్రల్ మినిస్టర్ల కన్నా టాప్ 3లో ఉన్న ఆయన తీసుకొచ్చి ఈరోజు మాకు ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తే ఆయన పనితీరు కూడా దానికి మించి చేశారు. దానికే ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. వికలాంగులు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఆయన అంటే ఉన్నాం, ఎప్పుడు కూడా ఆయన అంటే ఉంటాం. ఆయన పనితీరు ఏలూరు ప్రజలందరికీ తెలుసు. ఏంటి ముగ్గురిని కాదని మూడో వ్యక్తి ర్యాంక్ ఉన్నది ఆయనకి. ఎంపీ గారు 3వ ర్యాంకులో ఉన్న ఆయన ఇవాళ రోజున ఘనంగా వేడుకలు ఏలూరు జిల్లాలో చేసుకుంటున్నారంటే అది అరుదుగా దక్కుద్ది, అందరికీ దక్కుతుంది. అది పుట్టా మహేష్ గారికి దక్కుద్దని ఈ అందరి ముందు, దివ్యాంగుల ముందు, అలాగే అన్నచెల్లెలు అక్కచెల్లెల ముందు గర్వంగా చెప్తున్నాను.